Hi guys, welcome back to our channel. So we are here today with NVDA till NVDA remote part 2 video. మీకు లాస్ట్ వీడియోలో ప్రామిస్ చేసినట్టు as we are coming with part 2 video. ఎట్లా అంటే we are showing how to transfer the files. సో మీకు నేను టైం చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం చూపిస్తాం ఒక్కసారి నైట్ మన వాళ్ళకి తెలియాలి, ఎందుకంటే లైక్స్ రావట్లేదు బేసిక్గా వీడియోస్కి, ఎక్కువ మన వీడియోస్కి టైం 3:08 తెలియాలి a.m. మన వాళ్ళకి. 3/8 చూసారా, 3:00 Friday, దిస్ ఇస్ ద February టైం. 9th, 2024. ఫిబ్రవరి 9th ఫ్రైడే రికార్డ్ చేస్తున్నాం మేము. ఆ వీడియో మీకు అరౌండ్ ఫిబ్రవరి 11th or 12th మీకు వస్తుంది. మీరు చూడొచ్చు. మాకు చాలా శ్రమ ఉంటుంది గైస్, అండర్స్టాండ్. సో ప్లీజ్ గివ్ ఎ లైక్, వాల్యుబుల్ లైక్. మాకు వ్యూస్ వస్తున్నాయి, హండ్రెడ్స్లో వ్యూస్ వెళ్ళిపోతున్నాయి, కానీ లైక్స్ అయితే రావట్లేదు. కొంచెం అది కూడా ఇచ్చేస్తే విల్ బీ ఫీలింగ్ మోర్ హ్యాపీ. సో దట్స్ ఇట్, అండ్ let's start the video. Sham, please. సో గైస్, ప్రీవియస్ వీడియోలో మీరు చూసారు ఎలా కనెక్ట్ చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి, అదర్ కంప్యూటర్కి ఏ విధంగా కనెక్ట్ చేసుకోవాలని చెప్పేసి. సో ఇప్పుడు ఆల్రెడీ మేము ఒకరి కంప్యూటర్కి ఒకరు కనెక్ట్ అయితే ఉన్నాం. సో ఇప్పుడు క్విక్గా ఫైల్స్ ఏ విధంగా సెండ్ చేసుకోవాలి అనేది మాత్రం మీకు చూపెట్టబోతున్నాం. ఎందుకంటే ప్రీవియస్ వీడియోలో మీరు ఆల్రెడీ నేర్చుకున్నారు ఎలా కనెక్ట్ చేయాలనేది. సో ఆ ప్రాసెస్ ఇప్పుడు మేము చూపెట్టట్లేదు. సో దీనికి గాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎన్విడియా మెన్యూ అనేది యాక్సెస్ చేస్తున్నాను బై ప్రెసింగ్ ఇన్సెట్ ప్లస్ ఎన్. NVDA menu. డైరెక్ట్గా టూల్స్లోకి వెళ్తున్నాను నేను. View log L. అండ్ రిమోట్ అంటే ఈ ప్రెస్ చేయాల్సి ఉంటుంది. మనం ఇక్కడ మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా, Disconnect D. యా డిస్కనెక్ట్ డి, ఎందుకంటే ఆల్రెడీ మేము కనెక్ట్ అయినాం కాబట్టి డిస్కనెక్ట్ అని చెప్పేసి చెప్తుంది. డౌన్ ఏరో, Mute remote M. మ్యూట్ రిమోట్, Push clipboard P. పుష్ క్లిప్ బోర్డ్, Send file F. ఎస్. ఫైనల్గా మనకు కావాల్సినటువంటి ఆప్షన్ అయితే హియర్ ఇట్ ఈస్. సో సెండ్ ఫైల్ ఎఫ్ అని చెప్పేసి చెప్తుంది కదా, ఇక్కడ ఎంటర్ ఇవ్వండి. Choose the file you want to send to the remote computer dialog. File name, combo box collapsed. Edit Alt plus N blank. ఇక్కడ ఏమడుగుతుంది, చూస్ ద ఫైల్ యూ వాంటెడ్ టు సెండ్ టు ది రిమోట్ కంప్యూటర్ అని చెప్పేసి అడుగుతుంది. సో మనం ఏ ఫైల్ అయితే సెండ్ చేయాలనుకుంటున్నామో ఆ ఫైల్ను మనం ఇక్కడి నుంచి అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నేను ఎగ్జాక్ట్లీ నా యొక్క ఫైల్ లొకేషన్కి అయితే వెళ్తున్నాను. షిఫ్ట్ ట్యాబ్ ప్రెస్ చేసి Items view list. Header list. Name split but H Kelsey.zip not selected. Chat GPT. T Tech Wonders T. డైరెక్ట్ నేను Items పీసీలోకి వెళ్ళి నా ఫైల్ లొకేషన్లోకి వెళ్ళి ఫైల్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. document. Download music, picture, videos. S Shyam. Items view list. Scope not downloads. Saved. Notepad T. Items S Shyam desktop. Shyam personal. L libraries. T Tech Wonder. T this PC. Items view list. S Shyam D. Items view list. T Tech Wonders. Items view list. My channel and intro.mp4 not selected. మై ఛానల్ అండ్ ఇంట్రో డాట్ ఎంపీ4 అనే ఫైల్ నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. Space. My channel and intro.mp4. ఇక్కడ నేను ఈ ఫైల్ పైన ఎంటర్ ఇస్తున్నాను. సో ఎంటర్ ఇచ్చినప్పుడు మనకు ఒక డైలాగ్ వస్తుంది, చాలా జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. Warning dialog. The session will be blocked until the transfer is complete. Are you sure you want to continue? Yes button Alt plus Y. సో ఇక్కడ ఏమని అడుగుతుందంటే వార్నింగ్ ద సెషన్ విల్ బి బ్లాక్డ్ అంటిల్ ద ఫైల్ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ అని చెప్పేసి అడుగుతుంది. అంటే ఈ సెషన్ బ్లాక్ అవుతుంది ఫైల్ ట్రాన్స్ఫర్ అయ్యేలోపు అని చెప్పేసి చెప్తుంది. సో కాబట్టి ఇక్కడ మీరు ఎస్ అండ్ నో ఉంటుంది, ఎస్ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ నేను ఎస్ పైన ఎంటర్ ఇస్తున్నాను. ఎస్ పైన ఎంటర్ ఇవ్వగానే మనకు ఒక డీప్ సౌండ్ అయితే రావడం జరిగింది. సో ఇప్పుడు మనకు Speech mode deep. Speech mode. అదర్ స్క్రీన్లో ఏ విధంగా వస్తుంది ఏంటి అనేది ఇప్పుడు మనం చూసేద్దాం. Screen sharing meetings. సో గైస్, ఇప్పుడు నా స్క్రీన్లోకి వచ్చాము. సో నా స్క్రీన్లో Edit focus Alt plus N. ఇప్పుడు మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ చూపిస్తాను చూడండి. Choose where to save. Choose where to save the received file dialog. File name. Combo box. శ్యామ్ మనకి ఫైల్ సెండ్ చేసేటప్పుడు ఏమన్నది, విచ్ ఫైల్ డూ యూ వాంట్ టు సెండ్ టు ద రిమోట్ కంప్యూటర్ అన్నది. ఇక్కడ మనకి ఏమడుగుతుంది, చూస్ వేర్ టు సేవ్ ద రిసీవ్డ్ ఫైల్ అని అడిగింది. సో దీన్ని నేను ఇప్పుడు Items view list. File నేను name. ఒక Combo. నా నా లొకేషన్ నేను సేవ్ Items చేసుకుంటున్నాను. preview. Level 0. Level 1 desktop. డెస్క్టాప్ సెలెక్ట్ చేశాను. Items view list. Header list. File. Save as type. Tool. Save button Alt plus S. ఇక్కడ సేవ్ బటన్ ఆల్ట్ ప్లస్ ఎస్ Pressed. స్పేస్ కొట్టేస్తాను. సో File receipt. Desktop list. This PC. ఇక్కడ అని చెప్పి ఒక సౌండ్ వచ్చింది కదా, అది ఫైల్ రిసీవ్డ్ అని అర్థం. సో ఇక్కడ మనకు వచ్చింది, ఇప్పుడు చూపించచ్చు. ఇది ఇప్పుడు చూపిస్తాను చూడండి. Start button.
Desktop list. This PC. Visuals. This PC. ఇది ఫైల్ పేరు ఏముంటది ఇది వెయిట్ H. Kelsey. My H. Mail 18. H. My channel end intro. యా మై ఛానల్ ఎండ్ ఇంట్రో చూడొచ్చు ఇక్కడ మై ఛానల్ ఎండ్ ఇంట్రో అని ఉందా. దీని ఇప్పుడు శ్యామ్ సిస్టంలో ఉండే ఈ ఫైల్ ఇప్పుడు నా సిస్టంలోకి వచ్చేసింది. సో ఇక్కడ చూడొచ్చు మీరే మన ఛానల్ ఎండ్ ఇంట్రో నా దగ్గరకు వచ్చేసింది. సో ఇలా ఇప్పుడు ఎలా అయితే శ్యామ్ మనకి ఫైల్ పంపించాడో అలా మీరు మీ ఫ్రెండ్స్ కూడా ఎవరికి కావాలంటే వాళ్ళకి షేర్ అయితే చేసుకోవచ్చు. సో శ్యామ్ యా గాయస్, ఇది వీడియో. సో మోస్ట్ ప్రాబబ్లీ వీడియో అర్థమైంది అనుకుంటా. సో వీడియోలో ఎక్కడ మాత్రం కన్ఫ్యూజ్ కావద్దు మీరు. సో చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అండ్ ఒకటి ఏంటంటే ఇది ఎడ్యుకేషనల్ పర్పస్కి మాత్రమే వాడండి. సో డిస్క్లైమర్, ఇఫ్ ఇన్ కేస్ మీ సిస్టమ్కి అయినా ప్రాబ్లం అయితే మాత్రం వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్. ఐ మీన్ టెక్ వండర్స్ ఈస్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ సిస్టమ్. అండ్ మీకు కూడా ఇంకొకటి ఏంటి అంటే అది మీ సిస్టమ్ కి ప్రాబ్లం అయినా లేదా మీరు ఎవరైనా సిస్టమ్ ని వాళ్ళకి తెలియకుండా మీరని కాదు ఎవరైనా కూడా హ్యాక్ చేయడం కానీ మీ సిస్టమ్ ని ఎవరైనా హ్యాక్ చేసినా కూడా టెక్ వండర్స్ ఇస్ నాట్ రెస్పాన్సిబుల్. దీంట్లో ఎట్లాంటి రిస్క్ ఉండదు కానీ కొంతమంది హ్యాక్ చేసే వాళ్ళు ఉంటారు. పాజిటివ్ సైడ్ చూడొచ్చు, నెగిటివ్ సైడ్ చూడొచ్చు, వరల్డ్ ని 2 సైడ్ లో చూడాలి. సో అందుకే చెప్తున్నాము. అండ్ కనెక్ట్ అయ్యే పర్సన్స్ మీరు కనెక్ట్ అయ్యే పర్సన్స్ ఎవరైతే ఉంటారో జెన్యున్ పర్సన్స్కే మీ ఫ్రెండ్స్ అవుతేనే కనెక్ట్ అవ్వండి. సో ఏదో అన్నోన్ పర్సన్స్ మాత్రం కనెక్ట్ అవ్వకండి. ఇది మాత్రం మేము పర్ఫెక్ట్గా చెప్తాము. అండ్ ఎంఎస్ వీడియోస్ అడుగుతున్నారు, ఎంఎస్ఎఫ్ ఆఫీస్ వీడియోస్. సో 1 by 1 అన్ని వీడియోస్ వస్తాయి, ఎక్సెల్ వీడియోస్ కూడా వస్తాయి, వర్డ్ వీడియోస్ కూడా వస్తాయి. కొంచెం టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఎంఎస్ ఆఫీస్ వీడియోస్ ఇప్పుడు అప్లోడ్ చేయలేకపోయాం. బట్ ఇన్ సూన్ మీరు 1 or 2-3 డేస్లో ఆ వీడియోస్ కూడా మన ఛానల్లో చూడొచ్చు. ఎందుకంటే కొంచెం మేము వీడియో ఆల్రెడీ చేసేసాం. స్టార్ట్ చేస్తున్నాము. బ్రాండ్ న్యూ సిరీస్ ఒకటి స్టార్ట్ చేస్తున్నాము. అది మీకు ఒక సర్ప్రైజింగ్ వీడియో ఉంటుంది. యాజ్ వి టోల్డ్ మంచిగా మీరు ఒక 20 to 25 లైక్స్ ఈ వీడియో కొట్టేస్తాం. మీరు ఆ సిరీస్ లో ఫస్ట్ వీడియోని వదిలేస్తాం ఖచ్చితంగా. సూన్ 1-2 డేస్ లో వదిలేస్తాం ఈ వీడియో. ఇప్పుడు మీరు చూసేది అరౌండ్ 12th కో 13th కో చూస్తారు. మీకు 15th వరకల్లా వీడియో అయితే ఖచ్చితంగా వచ్చేస్తుంది ఫిక్స్. సో This is the video. Signing off. Keep watching Bye. our channel. Bye bye.